ఉత్తరాంధ్రాలో నువ్వు ఆటోమేటిక్ అన్ని పాటలు పాడే ఉంటావు. నువ్వు ఎక్కడ పాడని పాటో లేకపోతే నీ మనసులో ఉన్న పాటో ఒకసారి పాడండి. రవ రవ నా చెల్లి రవ నా చెల్లు రవ నా చెల్లు రవమ్మ బావికి నీళ్ళకెళ్దాము. రవ రవ నా చెల్లి రవ నా చెల్లు రవ నా చెల్లు రవమ్మ బావికి నీళ్ళకెళ్దాము. నేను కట్టుకున్న రిబ్బన్లే చెల్లెలా మా చిన్న బావ కొన్నాడే చెల్లెలా. నేను వేసుకున్న లంగాలే చెల్లెలా మా పెద్ద బావ కొన్నాడే చెల్లెలా. అంతాగే ఇంతాయే నత్త బుగల చెల్లు నత్త బుగల చెల్లు రవమ్మ బావికి నీళ్ళకెళ్దాము. బాగుందన్న. బాయి అది దాన్ని పాడేసరి నాకు నిజంగా నాకు ఒక పాట గుర్తొచ్చింది. నిన్న రాత్రి నీలబాయి కాడ నీలాకొస్తిరో బావ నీలాకొస్తిరో నీలాకొస్తిరో బావ నిన్నే చూస్తిరో బావ నీ మీద బుద్ధిరో నీలాకొస్తిరో బావ నిన్నే చూస్తిరో బావ నీ మీద బుద్ధిరో నీళ్ళల్లున్న నరకుడు బింద నన్నే చూసేరో బావ నన్నే చూసేరో నన్నే చూసేరో బిక్కు బిక్కున చూసేరో బావా బిక్కున చూసేరో బిందె తీసుకొని నరకుడు బిందెకు కొడితే బిందె పగిలిపాయే నరకుడు బిందె జారిపాయే నేనెట పోదురో బావా నీలెటదెద్దురో బావా నీ మీద బుద్ధిరో పట్టా పగలు పటేలి బాయి నీలాకొస్తిరో బావా నీలాకొస్తిరో నీలాకొస్తిరో బావా నిన్నే చూస్తిరో బావా నిన్నే చూస్తురో పొలంలున్న తాసు పాము నన్నే చూసేరో బావా నన్నే చూసేరో నన్నే చూసేరో బుసు బుసు మానేరో బావా బుసు మానేరో బుసు మానేరో పాము బుసు మానేరో. సూపర్ మంచి మీ వాయిస్ నాకు తెలుసు కదా. అది మీకోసం కట్టెల బొమ్మన్నది. అది ఒకసారి కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో సేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునా సేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునా చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయేనవే చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయేనవే. ఈ ఈ బాణి అప్పుడు మీరు ఎప్పుడైతే నీకు పాడారో అప్పుడు మన కాంపిటీషన్లో అవును అప్పుడు చూడండి మనం అప్పుడు 7వ తరగతి చదివినప్పుడు ఊర్మిళాదేవి నిద్ర అని చెప్పి ఆ బాణి శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలుగుండగా అది అది అదే ఆ లాలిత్యం వేరే. ఇప్పుడైతే ఉత్తరాంధ్ర పాటలు అయితే ఇక నిన్ను మించిన వాళ్ళు లేరు అనుకోవచ్చు. అమ్మో అలాగనడానికి లేదు. ఎందుకని? నన్ను మించిన వాళ్ళు ఉన్నారు, మంచి గాయకులు ఉన్నారు. మనం ఏంటంటే ఏదో మనకు అవకాశం వచ్చింది అంతే తప్ప కానీ మనం అంత మించిపోని లేరా అలాగ మాత్రం లేదు. ఒకటండి, జానపదాల మాత్రం సోషల్ మీడియా వేదిక మాత్రం నా బృందంతో నేను పరిచయం చేశాను. ఈ మాతా మ్యూజిక్ హౌస్ ఛానల్ ద్వారా, నా ఛానల్ ద్వారా అలాగా జనానికి. అది ఇప్పుడు ఇక్కడ తెలంగాణ జానపదాలు ఏమన్నా పాడతావా అన్నా నువ్వు? ఈ ఎడ్లు పోయే గొడ్లు పోయే ఎలమదల్ల మంద పోయే కూలి కమ్మ నినిపోతే కందిరీగా కరిసిపోయే అన్న. ఇప్పుడు మన జానపదం అనగానే కాంపిటీషన్ అనేది జరుగుతుంటది, ఎక్కడెక్కడ జరుగుతుంటది కదా. అవునవును. అట్లాంటి కాంపిటీషన్లో కానీ ఏమైనా ప్రోగ్రాంలలో మీరు పార్టిసిపేట్ చేసిరా? స్కూల్లో పాటల పోటీ పెడతారు కదా, అక్కడి నుంచి నాది ప్రయాణం మొదలైంది.